చూడండి, వాక్యంలోనికి వెళ్దాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 17వ వచనం. రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మికయున్నది. ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు? తన ప్రజలైన ఇశ్రాయేలీయులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడే మాట మీరు జాగ్రత్తగా వినాలి. రాబోవు కాలమునందు నీకు మేలు కలుగుద్ది అనే నమ్మిక నీలో ఉంది అంటున్నాడు దేవుడు. ఈ నమ్మిక మనందరిలో ఉండాలి. దేవుని కార్యము మనం పొందుకోవాలి అంటే ఇటువంటి నమ్మిక, రాబోయే కాలమునందు నాకు మేలు కలుగుద్ది, నాకు మంచి కలుగుద్ది, ఇటువంటి నమ్మిక మనలో ఉంటే ఖచ్చితంగా ఆ కార్యాన్ని చూస్తాం. దేవుడిచ్చిన వాగ్దానాన్ని పొందుకోవాలి అంటే ఈ నమ్మిక మనకు అవసరమై ఉన్నదండి. ఈ నమ్మిక ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినప్పటికీ ఏవండి, రాబోయే కాలంలో నాకు మేలు కలుగుద్ది, నాకు మంచి కలుగుద్ది అని మనం ఎప్పుడూ కూడా ఇటువంటి నమ్మిక కలిగి, ఇటువంటి విశ్వాసము కలిగి మనం జీవిస్తూ ఉండాలి. అప్పుడే మనకి మేలు కలుగుద్దండి. దేన్ని బట్టి? మనలో ఉన్న విశ్వాసాన్ని బట్టి, మనలో ఉన్న నమ్మికను బట్టి. ఎప్పుడైతే మన హృదయంలో నమ్మిక దేవుడు చూసాడో వెంటనే ఆ నమ్మిక ద్వారా దేవుడు ఆ నమ్మికను ఆధారం చేసుకుని దేవుడు ఏం చేస్తారంటే ఇక కార్యాలు చేయటం మొదలు పెడతాడు ఆయన. అందుకే ఏది ఏమైనా నీ హృదయంలో ఏముండాలి అంటే నాకు మంచే కలుగుద్ది, నాకు మేలే కలుగుద్ది, నా వెంట కృపా క్షేమములే వస్తాయి. ఈ నమ్మిక నీవు కలిగి ఉండాలి. అయితే వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఏవండి, దేవుడు అంటా ఉన్నారు కదా తన ప్రజలతో మాట్లాడుతూ, రాబోయే కాలమునందు నీకు మేలు కలుగుద్ది అనే నమ్మిక ఉన్నది అని అన్నారు. దీనిని బట్టి మనం ఆలోచన చేస్తే, వాక్యంలోనికి వెళ్తే ఒక చిన్న ఉదాహరణ మనం మాట్లాడుకొని ఇంకా వాక్యాన్ని మనం చెప్పుకోవచ్చు. ఆ ఉదాహరణ ఏంటి అని అంటే, ఒక వ్యక్తి తన బట్టలు ఇస్త్రీ చేయించుకుందామని బయటికి వెళ్ళాడు. ఒక షాప్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే ఆయన అన్నారు, అయ్యా నాకు ఖాళీ లేదండి, పలానా చోట ఆ ఇస్త్రీ బండి ఉంది, మీరు అక్కడికి వెళ్ళి చేయించుకోండి, బాగా చేస్తాడు ఆయన అని అంటే, ఆ బట్టలు తీసుకుని ఆ ఇస్త్రీ బండి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ అడిగితే ఆయన కూడా అన్నాడు, అయ్యా సాయంత్రం వరకు నాకు ఖాళీ లేదండి, ఇదిగో దాదాపుగా ఒక 10 మూటలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, ఇవన్నీ చెయ్యాలండి, నాకు ఈరోజు ఖాళీ లేదండి, రేపైతే చేయగలుగుతానండి అని అన్నాడు. మరలా ఆయన అన్నాడు, ఇక్కడ కాదండి పలానా చోట ఇంకొక బండి ఉందండి, ఇస్త్రీ బండి, ఆయన బాగా చేస్తాడు, మీరు వెళ్ళి అక్కడ చేయించుకోండి, ఈరోజే ఇప్పుడే కావాలి అని అంటే ఆ మాట ప్రకారంగా అక్కడికి వెళ్ళాడు. ఆయన కూడా అన్నాడు, అయ్యా దయచేసి నాకు ఖాళీ లేదండి, ఏమనుకోకండి, నాకు చాలా బట్టలు ఉన్నాయి అని ఆయన అన్నాడు. అలాగా ఆ మాట విని ఈయనలో ఒక రకమైన చింత వచ్చేసింది. అయ్యో, నేను ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుని వచ్చాను, దేవుడు నాకు ఏం చేశాడు, నాకు మేలు చేస్తాడని ఆశించి ఈ టైంలో నేను ఇలాగ గిరగరా తిరుగుతూ ఉంటే కనీసం ఇస్త్రీ కూడా చేయడానికి దేవుడు సహాయపడట్లేదు అనేసి పాపం బాధపడుతూ ఏవండి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి, సర్లే ఇక ఇస్త్రీ లేకుండానే ఈ చొక్కా వేసుకుని వెళ్దాం, మరి బయటికి వెళ్ళాలి కదా, అవసరం కదా అనేసి చొక్కా వేసుకున్నాడు. ఒక చొక్కా తీసి ఆ చొక్కా వేసుకున్న తర్వాత ఏవండి ఆ చొక్కాయిలో ఆ చొక్కా జోబీలో 3,000 రూపాయలు ఉన్నాయండి. నిజానికి ఎక్కడో కట్టాలి, కట్టేవి ఆ చొక్కాయిలో పెట్టి మర్చిపోయాడండి. మర్చిపోతే వెంటనే ఆయనకు అనిపించింది, అరే ఈ 3,000 రూపాయలు ఒకవేళ ఇస్త్రీ బండి దగ్గర కానీ నేను బట్టలు ఇచ్చుంటే, ఆయన చూసుంటే 3,000 తీసేసుకుని ఉంటే నాకు 3,000 నష్టపోయేవాడిని. దేవుడు ఈ సమయంలో వారు తీసుకోకుండా నాకు సహాయపడ్డాడు. ఆయన దేవుడు నాకు మేలే చేశాడు,
నేనేమో కంగారు పడిపోయి దేవుడు నాకు ఏం చేస్తున్నాడో ఏం చేశాడో అని దేవుని నిందించినట్లుగా, లేకపోతే దేవుని యందు విశ్వాసం లేనట్లుగా నేను కొన్ని ఆలోచనలు కొన్ని మాటలు పలికేశానే. అయ్యో, దేవుడైతే నాకు మేలే చేశాడు, ఎందుకు ముగ్గురు దగ్గర ఖాళీ లేదు, ఎందుకు బట్టలు తీసుకోలేదు అని అంటే దేవుడు నాకు మేలు చేయడం కొరకు ఆయన ఇలాగను చేశారు అని గుర్తించాడండి. ఆ సమయాన్న ఆయన ఎంతగానో సంతోషపడి వెంటనే మొక్కాలేసి దేవునికి తప్పైపోయింది క్షమాపణ కోరి కృతజ్ఞతాస్తులు చెల్లించాడు. ఆయన ప్రభువా నాకు మేలు చేసినందుకు వందనాలు, కృతజ్ఞతలని. నిజమే, మన దేవుడు మనకి ఏదైనా మేలే చేస్తాడు, కీడు చేయడు. ఒక వ్యక్తిని బాగు చేస్తాడు కానీ కీడు చేయడు. ఒక వ్యక్తిని నిలబెడతాడే కానీ పడగొట్టడాయన. దేనికండి? లేదండి పాస్టర్ గారు, నా జీవితంలో చాలా బాధ వచ్చేసిందండి. అవును, దానికన్నా విలువైన ఆశీర్వాదము నీకు ఇవ్వటం కొరకు దేవుడే అవన్నీ నడిపిస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి విలువైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే ఏదో ఒకటి నష్టపోతూ ఉంటాడు ఒక్కొక్క మారు. ఆ నష్టంలో నుండే దేవుడు ఏం చేస్తారంటే మరలా విలువైన ఆశీర్వాదాన్ని నీకు ఇస్తారు ఆయన. దేనికి కంగారు పడతా ఉన్నావు? దేనికి చింతపడతా ఉన్నావు? దేనికి భయపడతా ఉన్నావు? నీ దేవుడు నీలో ఉన్నారు కదా. దేనికి నీ చేయి పట్టుకుని నడిపిస్తూ ఉన్నారు కదా. దేనికి భయం? ఆయన కుమార్తెవు నీవు, ఆయన కుమారుడవు నీవు, ఆయన బిడ్డవు, ఆయన ప్రజల్లో చేర్చబడిన దానివి. దేనికి భయం? ఆయన ఉండగా నిన్నెవరైనా తాకగలరా? నీకు వచ్చే ఆశీర్వాదాన్ని ఆప్ చేయగలరా? నీకు వచ్చే దీవెన ఎవరైనా ఆప్ చేయగలరా? లేదండి, మా కుటుంబం ఆప్ చేసేస్తుందండి, మా ఊరు గ్రామస్తులు ఆప్ చేసేస్తారండి, లేదంటే అపవాదం ఆప్ చేసేస్తాడండి. దేవుడు ఒకటి అనుకుంటే అది చేయకుండా ఎవరైనా ఆప్ చేయగలరా? ఆప్ చేసే అంత శక్తి బలము వారికి ఉందా? అది పెద్దలైనా, అది అపవాదైనా, ఏవండి అది ఎవరైనా దేవుడు అనుకుంటే నిశ్చయముగా అక్కడ కార్యం చేస్తాడు. కాకపోతే ఇది నీకు వచ్చే ఆశీర్వాదం నిమిత్తంలో మాట్లాడితే, కాకపోతే నీకు రావడానికి ఇంకా సమయం ఉంది. ఆ సమయం రాగానే నీకు ఖచ్చితంగా ఆశీర్వాదం కలుగుద్ది. ఆ దినము రాగానే నీకు ఖచ్చితంగా దీవెన కలుగుద్ది. ఆ రోజులు రాగానే నీకు ఖచ్చితంగా ఆ వాగ్దానం కలుగుద్ది. దేవుడు నీకు ఇచ్చాడే, ఆ వాగ్దానంలోనికి దేవుడు తీసుకుని వెళ్తారు. భయపడకు, కంగారు పడకు, తొందరపడకు. నువ్వు ఎలాగుంటావు అంటే నిబ్బరము కలిగుండు, ధైర్యముగా. నా దేవుడు వస్తాడండి, నా దేవుడు కార్యాన్ని చేస్తాడండి, ఇలా ఉండాలండి. ధైర్యం అంటే ఎలాగుండాలి? నువ్వు ఏది మాట్లాడినా నిబ్బరము కలిగి, నా దేవుడు వస్తాడు, నా దేవుడు చేస్తాడు, నా దేవుడే కడతాడు, నా దేవుడే ఉద్యోగం ఇస్తాడు, నా దేవుడే నాకు కావలసిన ప్రతీదీ కలగజేస్తాడాయన, ఇలాగున ఏమండి ధైర్యము కలిగి ఎలాగట నమ్మిక చొప్పున మాట్లాడితే, నీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి, నీలో ఉన్న నమ్మిక చొప్పున దేవుడే కార్యాలు చేస్తారాయన. నీకు వచ్చే ఆశీర్వాదము ఎవరు ఆప్ చేయలేరు, నీకు వచ్చే దీవెన ఎవరు ఆప్ చేయలేరు. ఆ కాలం రావాలి, వచ్చేంతవరకు ఓపిక పట్టు. దేవుడు ఇచ్చేంతవరకు కాస్త ఓర్చుకో. శ్రమలు వస్తూ ఉన్నాయండి, భరించుకో. శోధనలు వస్తూ ఉన్నాయండి, తాలుకో. ఏది ఇటువంటి నిందలండి పాస్టర్ గారు, తల ఎత్తుకుని గ్రామంలో తిరగలేకపోతున్నాను. నీ శ్రమ ఎంత ఎక్కువగా ఉందో నీకు వచ్చే ఆశీర్వాదము కూడా అంతే ఎక్కువ. రెండవ మాటలోకి వెళ్దాం చూడండి. మొదటి యోహాను 5వ అధ్యాయము 5వ వచనం. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? ఈ మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తేనండి, యేసు దేవుని కుమారుడు అని ఎవరైతే నమ్ముతారో
వారు ఈ లోకాన్ని జయించిన వారు. అంటే ఈ లోకము ఎవరికి వ్యతిరేకంగా ఉంది? దేవునికి వ్యతిరేకంగా ఉంది. దేవుడైన యేసు క్రీస్తు వారికి వ్యతిరేకంగా ఉంది. అందుకే ఎవరైతే దేవుని నమ్ముకున్నారో, ఎవరైతే దేవుని ప్రజలలో చేర్చబడ్డారో, ఎవరైతే దేవుని యొద్దకు వచ్చారో వారు మొదటిగా చేయవలసిన పని ఏంటి అంటే యేసు దేవుని కుమారుడు అని నమ్మాలి. యేసు ప్రభువారిని మనం ఒప్పుకోవాలి. ఆయన మన రక్షకుడని, ఆయన మన దేవుడని, ఆయన దేవుని కుమారుడని, ఆయన మన సహోదరుడని, ఇలాగున యేసు క్రీస్తు వారిని మనం ఒప్పుకోవాలి. ఒప్పుకునే వారిగా మనం ఉండాలి. అప్పుడే ఈ లోకాన్ని జయించిన వారిగా కనిపిస్తూ ఉన్నాం. ఈ భక్తిని కలిగి ఉన్న వారిగా మనం కనిపిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ యేసు దేవుని కుమారుడు అని నమ్మాలి. ఇది మన రెండవ మాట. ఒక ప్రాంతంలో భార్యాభర్తలు ఉన్నారు. ఒక రోజున భార్య బయటికి వెళ్ళింది. బయటికి వెళ్ళి తన భర్తకు ఫోన్ చేసింది. ఏవండి, ఇదిగో ఎవరో ఒక వ్యక్తి నన్ను ఫాలో అవుతూ ఉన్నాడు, నా వెనకే వస్తూ ఉన్నాడండి, నన్నే చూస్తూ ఉన్నాడండి అని అందండి. భర్త అన్నాడు, నువ్వేం కంగారు పడకు, నీ హ్యాండ్ బ్యాగ్లో వాటర్ బాటిల్ ఉంది కదా, దాన్ని నువ్వు తీసి చాలండి, మీరు చెప్పక్కర్లేదు, నాకు అర్థమైపోయింది, ఆ వాటర్ బాటిల్ తీసి ఆ నెత్తి మీద కొట్టమంటారా, అలా చేయమంటారా అని అంది. నువ్వు పూర్తిగా విను. పూర్తిగా వినకుండా ఆ కంగారు దేనికి? ఆ వాటర్ బాటిల్ తీసి నీ ముఖాన్ని శుభ్రంగా కడిగేసుకో. నీ పెదాలకు నీ ముఖానికి ఉన్న కోటింగ్ అంతా పోయిందంటే, అతగాడు నేను చూసాడంటే నీ వెంట రమ్మన్నా రాడు అని అనగానే, ఇక చూడండి, దూరం అయిపోయాడు కానీ భర్త దగ్గరగా ఉంటే కొట్టేసినేమో అన్నట్లుగా ఆ స్త్రీ అక్కడ ఉందండి. నేను అంటాను, నిజమే, చాలామంది ఆడవారు ఎలాగున్నారు అని అంటే, ఇటువంటి పరిస్థితుల్లో మనం ఆలోచన చేస్తే ఎక్కువగా అందాన్ని ప్రేమించేవారిగా, వాక్యం ఏమంటుంది? అందము మోసకరము. అందాన్ని ప్రేమించేవారిగా గంటల తరబడి అద్దం దగ్గర ఉండిపోతారు కొంతమంది. తయారవ్వు, పౌడర్ రాసుకో, ఏదో చిన్నగా ఏదైనా క్రీమ్ రాసుకో, తప్పేమీ కాదు. కానీ నీ అందానికే స్థానం ఇస్తూ ఉంటే, ప్రధానమైన స్థానము నీ అందానికే ఇస్తూ ఉంటే, గంటల తరబడి నువ్వు తయారవుతూ ఉంటే, ఇక దేవునితో సహవాసం చేసేది ఎప్పుడు? తయారవుతూనే కూర్చుంటావా? ఇలాగున ఆడవారు కొంతమంది బాగా ఎక్కువగా ఉంటారు, మగవారు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఎక్కువగా ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువగా తయారవటం, అందానికి బాగా ఎక్కువగా ప్రధానమైన స్థానం ఇవ్వటం, ఇలా చేసేవారు కూడా మగవారిలో కూడా ఉన్నారు. ఒక స్త్రీ ఇలాగునే ఒక రోజున భర్తకి భార్యకు గొడవ వచ్చిందండి. నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను, నన్ను ఇంత మాట అంటారా మీరు అనేసి ఏడుస్తా ఇంట్లోకి వెళ్ళిపోయింది గదిలోనికి. ఒక పావు గంటకే చచ్చిపోతానని గదిలోకి వెళ్ళింది. పావు గంట అయింది, ఏమన్నా చేసుకుందా ఏంటి కొంప తీసి, అలా ఏం చేస్తుందో చూద్దాం అనేసి తలుపు తీసి గదిలోకి వెళ్ళాడు. వెళ్తే అద్దం దగ్గర చక్కగా పౌడర్ రాసుకుంటా కనిపించింది. చచ్చిపోతానని ఇంట్లోకి వచ్చేసావు గదిలోనికి, అద్దం దగ్గర తయారవుతున్నావే అని అంటే, మరి చచ్చిపోతే రేపు పొద్దున్న పేపర్లో నా ఫోటో వేస్తారు కదా, అందంగా ఉండాలి కదా అందటండి. అంటే చనిపోయిన తర్వాత పేపర్లో వచ్చే ఫోటో కూడా ఎలాగుండాలట? అందంగా. దేవునికి సమయం ఇస్తూ ఉన్నావా? అందానికి సమయం ఇస్తూ ఉన్నావా? దేవునికి సమయం ఇస్తూ ఉన్నావా? ఆట పాటలకు సమయాన్ని ఇస్తూ ఉన్నావా? మొదట దేవునికి ప్రధానమైన స్థానం ఇచ్చి తదుపరి ఏమన్నా కార్యక్రమాలు ఉంటే చూసుకో. మొదట ఎవరికి? దేవునికి ఇవ్వాలి. ఉదయం లేవగానే మొదట దేవునితో మాట్లాడి అప్పుడు నీ కార్యక్రమాలన్నీ చూసుకో. పాపము అనేది చేయకుండా పాపము కాదు అనే ప్రతి దాన్ని నువ్వు చెయ్యి. కాదని ఎవరు చెప్పారు?
నువ్వు సంతోషంగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఆనందంగా బ్రతకాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అంతేగాని నువ్వు బాధల్లో ఉండిపోవాలి, సోదల్లో ఉండిపోవాలి, ఎప్పుడు ఏడుస్తూ ఉండాలి, దేవుడు ఎప్పుడు అలా కోరుకోలేదు. వాక్యాల్లో బైబిల్లో మనం ఎక్కడ వెతుకు ఏమంటే సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఇలాగున దేవుడు ఎప్పుడూ కూడా కోరుకున్న వాడే కనిపిస్తూ ఉన్నాడు. ప్రభువునందు ఎల్లప్పుడూ సంతోషించుడి. దేవుడు చెప్తున్న మాటలు దేవుని యందు ఎప్పుడు ఎల్లప్పుడూ సంతోషించండి, ఆనందించండి, సుఖంగా బ్రతకండి. చూడండి 3వ మాటలోనికి మనం వెళ్దాం. 1 యోహాను 4వ అధ్యాయము 16వ వచనం. మన ఎడల దేవునికున్న ప్రేమ మనము ఎరిగిన వారమై దాన్ని నమ్ముకుని ఉన్నాము. ఇక్కడ ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? ఇక్కడ ఒక భక్తుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. ఇక్కడ మాట్లాడుతున్న మాటల ప్రకారంగా మనం ఆలోచన చేస్తే మన ఎడల దేవునికున్న ప్రేమ మనము ఎరిగిన వారమై ఉన్నాం, దాన్ని నమ్మి ఉన్నాం. మనం ఈ మాట ప్రకారంగా మనం మాట్లాడుకుంటేనండి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని నమ్మాలి. నిజానికి 3 మాటలు మనం మాట్లాడుకున్నాం ఈ మాటతో. మొదటిది, రాబో కాలమునందు నీకు మేలు కలుగుద్ది అని నమ్మాలి. రెండవది, యేసు దేవుని కుమారుడు అని నమ్మాలి. మూడవది దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని నమ్మాలి. ఈ 3 నమ్మికలు మనలో ఉండాలండి. అప్పుడు దేవుడు ఏదైతే ఇవ్వాలని ఆలోచన చేశాడో అప్పుడు దేవుడు ఇస్తాడు. నీకు దీవెన ఇవ్వకూడదు, నీకు ఆశీర్వాదం ఇవ్వకూడదు, ఇటువంటి తలాంపులు ఏమీ లేవు. కానీ మన దేవుడు నిన్ను ఎదిగింప చేయాలి, నిన్ను హెచ్చింప చేయాలి, వర్ధిల్లింప చేయాలి, ఇటువంటి తలాంపులు కలిగి ఉన్నాడు దేవుడు ఇటువంటి తలాంపులు కలిగి నిన్ను ఏదో రకంగా ఎదిగింపజేసి ఒక ఉన్నతమైన స్థాయిలోనికి తీసుకురావాలి అని అనేక ప్రయత్నాలు ఆయన కూడా చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఈ 3 నమ్మికలు మనలో ఉండాలి. భక్తులు ఎవరైతే ఎక్కువగా ఇటువంటి నమ్మికలు కలిగి ఉంటారో వారండి లోకాన్ని జయిస్తారు, అపవాదిని జయిస్తారు. దేవుని పిల్లలు లోకమును జయించెదరు అని వాక్యం మాట్లాడుతూ ఉంది కదా. మనము దేవుని పిల్లలము. మరి దేవుని పిల్లలమైతే లోకాన్ని జయిస్తాం కదా, జయిస్తాం. అపవాది ఏ కోణంలో వచ్చినప్పటికీ, అపవాది ఎన్ని విధాలుగా మనల్ని శోధించినప్పటికీ విజయము మనదే. ఆఖరికి గెలిచేది ఎవరు అంటే మనమే. ఎప్పుడూ ఓడిపోతాడు అపవాది. అయినా కానీ మరలా వస్తూ ఉంటాడు, మరలా శోధిస్తూ ఉంటాడు, మరలా శ్రమల పాలు చేస్తూ ఉంటాడు, మరలా నిందిస్తూ ఉంటాడు. ఇలాగున మళ్ళీ ఏదో రకంగా బాధ పెట్టడానికి చూస్తూ ఉంటాడు. అందుకే దీన్ని గ్రహించిన వారే, దేవుని వాక్యాన్ని తెలుసున్న వారే, నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నాకు మేలే చేస్తాడు, నా దేవుడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నా దేవుడు వస్తాడాయన, కార్యములు చేస్తాడాయన, ఇటువంటి నమ్మిక మనమందరము కలిగి ఉండాలి. అప్పుడు భక్తిలో మనము నిలబడిన వారిగా ఉంటాం. ఒకరొచ్చి మనకి చెప్పక్కర్లేదు. ఒకరొచ్చి మనల్ని బలపరిచారు అంటే మనం ఏ స్థితిలో ఉన్నాం? బలహీనమైన స్థితిలో ఉన్నాం. మనం ఎందరినో బలపరిచేవారిగా మనం ఉండాలి. కానీ ఎవరో వచ్చి మనల్ని బలపరిస్తే, ఆదివారం మానేసావే రా అని ఈ విధంగా బలపరిస్తే, ప్రార్థన మానేసావే చెయ్యి అని ఈ విధంగా బలపరిస్తే మనం బలహీనతలో ఉన్నాం కదా, బలహీనతకు బందీ అయిపోయాం కదా. కాబట్టి మనం బలవంతులుగా ఉండి అనేక మందిని బలపరిచే వారిగా మనమంతా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. భక్తిలో నిలబడని స్థితిలో ఒక ప్రాంతంలో 2 భార్యాభర్తలు, 2 పిల్లలు, ఒక కుటుంబం అండి. ఆ గ్రామంలో ఈ కుటుంబమే యేసు ప్రభువాన్ని నమ్ముకున్నది. పెద్దలు కానివ్వండి లేదా గ్రామస్తులు కానివ్వండి, వీళ్ళంతా కూడా వీరిని ఏం చేశారంటే యేసు ప్రభువాన్ని నమ్ముకోవటం మానేయండి అని హెచ్చరికలు చేశారండి.
ఈ కుటుంబం అన్నారు, లేదండి యేసు ప్రభు మా దేవుడు, మేమేమన్నా వ్యభిచారం చేస్తున్నామా, దొంగతనం చేస్తున్నామా, యేసు ప్రభుని నమ్ముకున్నాం, ఇదేమన్నా పాపమా, మేము ఇంకొకటి తప్పు చేస్తే మీరు నిలదీయండి ఒప్పుకుంటాం, యేసు ప్రభువుని నమ్ముకున్నాం, ఆయన దేవుడు కాబట్టి ఇంత ఇదిగా మమ్మల్ని నిలబెట్టేసి మరి పాపం చేసిన ఒక వ్యక్తిని ఏది కడిగేసినట్లుగా ఇన్ని మాటలతో మమ్మల్ని బాధిస్తూ ఉన్నారు దేనికి అని ఇలా మాట్లాడుతూ ఉంటే, లేదు గ్రామపు పెద్దలు అంటూ ఉన్నారు, లేదు మీ కుటుంబం మా గ్రామంలో ఉండడానికి వీలు లేదు, బయటికి వెళ్ళిపోండి అని చెప్పారు. ఎక్కడికి వెళ్ళమండి, ఇల్లు కట్టుకున్నాం, ఎక్కడికి వెళ్ళాం, పొలాలు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళాం మేము అని అంటే, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మన గ్రామంలోనే పొలమేరలో 2 గుంచాల పొలం ఉంది కదా, అక్కడ కట్టుకోండి, మీరు పోయి అక్కడ ఇల్లు, యేసు ప్రభువుని అక్కడ ఆరాధించుకోండి, పోండి అక్కడికి అని పెద్దలు తీర్పు తీర్చారండి. పాపం యేసు ప్రభు మాకు కావాలని ఆ కుటుంబం వారి పొలంలో పొలమేర దగ్గరికి వచ్చేసి అదే గ్రామంలో తన పొలంలో ఇల్లు కట్టుకున్నారు. ఇలాగ రోజులు గడిచిపోతూ ఉన్నాయి, శ్రమలు నిందలు ఇలాగా ఆ రోజులన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈ కుటుంబం దగ్గరికి మంచి అయినా చెడ్డైనా ఆ గ్రామస్తులు ఎవ్వరూ రావట్లేదు, వెలివేసేసారు. ఇలాగున దాదాపుగా 7 సంవత్సరాల పాటు గడిచిందండి. అప్పుడండి ఒక పాస్టర్ గారు వచ్చారు. అమ్మా ఒక చిన్న ప్రార్థన చేస్తాను అని అన్నాడు. అయ్యా ఈ గ్రామంలో మమ్మల్ని ఎలివేసేసారు, మా ఇంటికి ఎవరు రావట్లేదు, రారు కూడా, వస్తే పెద్దలు కూడా ఊరుకోరు, మరి మీరెవరో మాకు తెలియదు, ఏ గ్రామమో మాకు తెలియదు, మరి మీరు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే మీకు ఇబ్బంది అవుద్ది అని అంటే, లేదమ్మా నేను యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మారు మనసు పొంది దేవునికి అనుకూలంగా బ్రతుకుతూ ఉన్నాను, ఎవరో ఏదో చెబుతారు, ఎవరో ఏదో తిడతారు, ఎవరో ఏదో చేస్తారని మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేయకుండా వెళ్ళిపోతే నా భక్తికి అసలు ఏమాత్రము ఇదే లేదు కదా, మీకు తెలుసు కదా భక్తి అంటే ఎలా చేయాలో, నేను వస్తాను తల్లి, ఒక చిన్న ప్రార్థన చేసి వెళ్తాను, నేను అనేక గ్రామాలు తిరుగుతాను, నేను అలాగనే మీ ఇంటికి కూడా వచ్చాను, ఏమన్నా రిస్క్ ఉంటే పెద్దలు ఏమన్నా చేస్తే నేను చూసుకుంటానులే అని అడిగి మరి ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేయడానికి నిలబడ్డాడు. అమ్మా మీకు ఏదైనా సమస్యలు ఏమన్నా ఉన్నాయా? ఉందండి ఒక సమస్య, మమ్మల్ని ఎలాగా వెలివేసేసి ఇక్కడ ఇల్లు కట్టుకోమన్నారు, ఒక రోజున బావిలో నీళ్లు తోడుకోవడానికి మా ఆయన గారు సైకిల్ మీద బిందులతో నీళ్లు తేవడానికి వెళ్తే మిమ్మల్ని వెలివేసేసాం కదా, బావి దగ్గరికి ఎందుకు వచ్చారు, పొండే బయట ఎక్కడన్నా పక్క గ్రామాల్లో ఉన్నాయి కదా అనేక బావులు, అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి అని మమ్మల్ని చాలా బాధ పెట్టారండి. కనీసం గ్రామంలో బావిలో ఉన్న నీళ్లు కూడా తెచ్చుకొనివ్వట్లేదండి, మీరు ప్రార్థన చేయండి, ఒక చిన్న బావి ఇక్కడ మేము త్రవ్వుకుంటామండి అని అడిగిందండి ఆ సహోదరి. పాస్టర్ గారు పాపం చాలా బాధ కలిగి, అయ్యా ప్రభువా మీ పిల్లలకు నీళ్లు దయచేయండి అని ఇలాగును ప్రార్థన చేస్తే అన్నట్లుగా పాస్టర్ గారు ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. తర్వాత మర్నాడు బావి త్రవ్వటం మొదలుపెట్టారు. పూర్తిగా దాన్ని త్రవ్వితే చక్కటి నీళ్ళండి, కొబ్బరి బొండం నీళ్ళు ఎలాగైతే ఉంటాయో అలాగనే తీయటి నీళ్లు పడ్డాయట, చాలా కమ్మగా, చాలా తీయగా, చాలా రుచికరంగా ఆ నీళ్ళుంటే చాలా సంతోషించారు. ఒక దినాన్న అదే వారంలో ఒక వ్యక్తి సైకిల్ మీద వెళ్తా దాహంతో ఉండి ఆగి ఆ బావి దగ్గర నీళ్లు త్రాగాడండి. ఇదేంటి ఇంత రుచిగా ఉన్నాయి, మన గ్రామంలో నీళ్ళు ఏది చప్పగా ఉన్నాయి కదా, ఎంత రుచిగా ఉన్నాయా అనేసి గ్రామంలోకి వెళ్ళి, ఇదిగో మనం వెలివేసేసామే, అలా బావి త్రవ్వించారు, చాలా రుచిగా ఉన్నాయి నీళ్ళు అని చెప్పగానే ఒక్కొక్కరు బిందులు పట్టుకుని వాళ్ళంతా ఇక్కడికి వచ్చామా నీళ్లు పట్టుకెళ్తామని అంటే, అయ్యా పట్టుకెళ్ళండి అని అన్నారు. గ్రామం కనీసం పెద్దలతో సైతం ఎక్కడికి వెలివేసేసిన ఇంటికి వచ్చి నీళ్లు పట్టుకెళ్ళడం మొదలుపెట్టారు. అలాగున గ్రామమంతా ఈ కుటుంబం దగ్గరకు వచ్చేటట్లు దేవుడు చేసాడండి. అక్కడ ఆ గ్రామములో తలగా చేశాడు, ఆ గ్రామములో ఘనతను కలగజేశాడు. ఆ గ్రామము పెద్దలు అన్నారు, అయిందేది అయిపోయింది, సర్లే మీ తర్వాత మరలా కూడా యేసు ప్రభువుని మధ్యకాలంలో
2 కుటుంబాలు మరలా నమ్ముకున్నాయి. వారిని కూడా మేము ఎలాగా వెలివేయం, ఇది సరైంది కాదు, ఎవరు దేవుణ్ణి వారు నమ్ముకుంటా ఉన్నారు, సర్లే అన్నట్లుగా వీరితో అన్నారు. అమ్మ గ్రామంలోకి వచ్చేయండి, మీ ఇల్లు ఉంది కదా అందులోకి వచ్చేయండి అని అన్నారు. లేదండి, దేవుడు ఇక్కడ నిలబెట్టాడు, కష్టమో నష్టమో ఇక్కడే బ్రతుకుతాం అని అక్కడే ఉన్నారు. ఏమండి, ఆ గ్రామంలో ఎలాగను మార్చేసాడనంటే గ్రామమంతా వీరి బావి దగ్గరికి వచ్చేటట్లు, వీరి కుటుంబం దగ్గరకు వచ్చేటట్లు దేవుడు మార్చేశాడండి. దేవుడు మార్చేశాడు. కాబట్టి భక్తిలో నిలబడితే దేవుడు కార్యములు చేస్తాడు. నిలబడాలి, నిలబడే స్థితిలో మనం ఉండాలి. ఈరోజు వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేస్తే 3 మాటలు. 1, రాబోవు కాలమునందు నీకు మేలు కలుగుద్ది అనే నమ్మిక ఉండాలి. 2, యేసు దేవుని కుమారుడు అని మనము నమ్మాలి. 3, ఏవండి మరి మన ఎడల దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు, ప్రేమిస్తున్నాడు అని నమ్మాలి. రాబోయే కాలమునందు మేలు కలుగుద్దని, యేసు దేవుని కుమారుడని, అలాగనే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని మనం నమ్మితే నిశ్చయముగా ఈ లోకాన్ని జయించిన వారము, భక్తిలో నిలబడిన వారము, దేవునికి అనుకూలంగా ఉన్నవారము. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఎలాగుంటారు అంటే ఏవండి, దేవునికి అనుకూలమైన భక్తి చెయ్యండి. ఇటువంటి నమ్మిక, ఇటువంటి విశ్వాసము మీరు కలిగి ఉండండి. అంతే. దేవుడు ఏదైతే మాట ఇచ్చాడో మాట ఇచ్చినట్లుగా ఆ మాటను నెరవేరుస్తాడండి. దేవుడు ఒక్క మాట ఇస్తే ఆ మాట ప్రకారంగా నెరవేరుస్తాడు. నీ వాగ్దానం నెరవేర్చే సమయము ఆసన్నమైంది. దేవుడు మీకు వాగ్దానం ఇచ్చాడే, ఆ వాగ్దానం నెరవేర్చే సమయం రాబోతా ఉంది, వచ్చేసింది. ఇక మీరు దీవించబడతారు, హెచ్చింపబడతారు, వర్ధిల్లింపబడతారు, ఎదిగింపబడతారు, మీ గ్రామంలో తలగా చేయబడతారు. మీరు ఎక్కడైతే అవమానం గుండా నడుచుకున్నారో, ఎవరైతే నిందించారో, ఎవరైతే మాటలు అన్నారో, ఎవరైతే బాధించారో, మీరు ఎక్కడైతే బాధపడ్డారో అక్కడే మీకు ఘనతను కలగజేస్తాడు ఆయన, మీకు సంతోషాన్ని కలగజేస్తాడు ఆయన. అక్కడే ఒక మంచి పేరు కలగజేస్తాడు. సుగంధ తైల్యము కన్నా మంచి పేరు మేలు, సుగంధ తైల్యము కన్నా మంచి పేరు, అటువంటి పేరు మీకు ఇస్తాడు ఆయన. ప్రసంగి 7వ అధ్యాయము 1వ వచనంలో మనకు కనిపిస్తుంది. అలాగునే సామెతల గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మనం చూస్తే మంచి పేరు. జెఫన్యా గ్రంథము కూడా 3వ అధ్యాయము 17, 18, 19 వచనాల్లో మనం చూస్తాం ఈ మాటలన్నీ కూడా. దయచేసి నేను అంటాను కదా, నమ్మిక కలిగి ఉండండి. మీరు ఎప్పుడైతే నమ్మిక కలిగి ఉంటారో దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఎదిగింపజేస్తాడు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా దేవా తండ్రి, ప్రభువా యేసుక్రీస్తు అయ్యా, ఇదిగో ప్రభువా, మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు, స్తోత్రములు. మీకే మహిమ కలుగునుగాక. అయ్యా, మీరు ఎలాగైతే మాట్లాడి ఉన్నారో ఆ మాటల ప్రకారంగా మేము నడిచేటట్లు మాకు సామర్థ్యాన్ని కలగచేయండి. మీ కృపలో మా అందరినీ జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, దీవించండి. అంతకంతకు దావీదును ఎలాగను వర్ధిల్లింపజేసారో మమ్మను, మా కుటుంబాన్ని వర్ధిల్లింపచేయండి. ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.